ఏమైందో ఏంటో, ఈ పని నాగభూషణ వెళ్ళి ఏం చేశారు? అసలు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఏం జరిగిందో తలుచుకుంటే గుండె ఆగిపోయేలా ఉందే. మీరాగండత్తయ్య, అందరికంటే ముందు మీరే భయపడి మొత్తం చెప్పేసేలా ఉన్నారు. అసలేం జరిగిందో ఏంటో తెలియకుండా మీరు కంగారు పడొద్దు. ఆ బిచ్చగాడిని కలిసారా? ఏం చెప్పాడా బిచ్చగాడు? నేను డాక్యుమెంట్స్ మొత్తం చెక్ చేశాను. 3 years క్రితం నాకు తెలిసి తాతయ్య ఏ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయలేదు. త్రిపుర, అసలేం జరుగుతుంది? బామ్మగారు, తాతయ్య గారిని చివరిసారిగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర చూసినట్టు ఆ బిచ్చగాడు చెప్పాడు. ఆ తర్వాత తాతయ్య గారు చనిపోవడం జరిగింది. ఆయన రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళడం, ఆ తర్వాత చనిపోవడం, ఇదంతా ఏంటో నాకు అర్థం కావటం లేదు. తాతయ్య గారు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళారంటే ఖచ్చితంగా ఏదో ఒక ల్యాండ్ పని మీదే అయి ఉంటుంది కదా. అక్కడికి ఆ రిజిస్ట్రార్ని అడిగితే అసలు మాకేమీ తెలీదు, పైగా నాకన్నా ముందు ఇక్కడ చేసిన రిజిస్ట్రార్ రిటైర్ అయిపోయారు, నేను ఆ ప్లేస్లో వచ్చాను అని చెప్తున్నారు. ఆ రిజిస్టారు మా నాన్నగారికి మంచి స్నేహితుడమ్మా. అయితే ఆ రిజిస్ట్రార్ గారు ఎక్కడుంటారో మీకు తెలుసా మావయ్య గారు? తను రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలతోనే ఎక్కడో సెటిల్ అయినట్టు విన్నాను. కానీ మనకి ఎటువంటి అడ్రస్ కానీ కాంటాక్ట్ కానీ లేదు. ఆయన్ని పట్టుకుంటే మాత్రం తాతయ్య గారికి సంబంధించిన ఏదో ఒక క్లూ దొరకచ్చు. మొత్తానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఏమీ క్లూ దొరకలేదు. మనం కాల్ చేసిన వెంటనే వాడు వెళ్ళి బాగానే మేనేజ్ చేశాడు. అక్క, నువ్వు చెప్పేదంతా బానే ఉంది, కానీ రిజిస్టర్ ఆఫీస్ని పట్టుకుంటే తాతగారికి సంబంధించిన విషయం తెలుస్తుందని నువ్వెలా చెప్పగలవు? ఆ రోజు తాతయ్య గారు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఎందుకు వెళ్లారో, ఏ పని మీద వెళ్లారో, మళ్ళీ తిరిగి ఏ సమయంలో తిరిగి వచ్చారో, ఆ తర్వాత గెస్ట్ హౌస్లో ఆయన్ని ఎవరు చంపారో, ఎందుకు చంపారో మొత్తం వివరాలన్నీ తెలియాలంటే ఆ రిజిస్టర్ని మనం పట్టుకుంటే. మావయ్య గారు, మీరు ఎలా అయినా సరే ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవాలి. ప్రజెంట్ ఆయన వివరాలు ఏమీ తెలియకుండా ఆయన గురించి ఎలా తెలుసుకోవాలేంటో నాకు ఏం తోచట్లేదమ్మా. ఏమండి, మామయ్య గారి మరణం వెనుక కారణం తెలుసుకోగలిగితే మన బాల కూడా మామూలు మనిషి అవుతాడు. అదే రోజు యాక్సిడెంట్ జరిగిన బాల పూర్వస్థితిలోకి వచ్చేస్తాడు. అత్తయ్య గారు, మీరు చెప్పినట్టే రిజిస్ట్రార్ ఎక్కడున్నారో నేను కనుక్కుంటాను. ఆ అడ్రస్ తెలుసుకుని ఆయన్ని కలుస్తాను. అసలు తాతయ్య గారు ఎందుకు వెళ్లారో, ఏం జరిగిందో ఆ గతాన్నంతా తెలుసుకుంటాను. తాతయ్య గారి మర్డర్ మిస్టరీ గురించి తెలుసుకోవడం నాకు ఆశగా ఉంది. వాళ్ళు ఎవరో వాళ్ళని పట్టుకుని శిక్షించాలని తపన కూడా ఉంది. కానీ అదే రోజు జరిగిన యాక్సిడెంట్లో వదిన వాళ్ళ నాన్నగారి చావుకి కారణం అన్నయ్య అని అటు వదినకి ఇటు గాయత్రికి తెలిస్తే అన్నయ్య భవిష్యత్ ఏంటో, నా పరిస్థితి ఏంటో అని ఆలోచించుకుంటేనే చాలా భయంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. అన్నా, ఈ మెడిసిన్స్ అర్జెంటుగా కావాలి.
ఒక్క నిమిషం మేడం. తీసుకోండి మేడం. ఎంతైంది? 150 ఇవ్వండి. థ్యాంక్స్ అన్నా. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇచ్చిన మెడిసిన్స్ నాకు కావాలి. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తాం సార్. ప్రిస్క్రిప్షన్ కాదు, నేను చెప్పేది విను. ఆమెకి ఇచ్చిన మెడిసిన్స్ లాంటివే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మెడిసిన్స్ నాకు కావాలి. ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్ని మేమెందుకు అమ్ముతాం? ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్స్ నువ్వు అమ్మకపోవచ్చు, కానీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మెడిసిన్స్ని తీసి పక్కన పెడతావు కదా. ఎంత కావాలంటే అంత తీసుకో, కానీ నాకు ఆ మెడిసిన్ ఇవ్వు. తీసుకో. సార్, ఏమీ ప్రాబ్లం అవ్వదు కదా? ఆ ప్రాబ్లం ఏంటో నేను చూసుకుంటాను. ముందు డబ్బు తీసుకొని ఎక్స్పైరీ అయిపోయిన ఆ మెడిసిన్ని అర్జెంటుగా నాకు ఇవ్వు. తీసుకో. ఇదిగోండి సార్.